Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఫస్ట్ అయితే నేను నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలాంటివన్నీ చెప్తాను అండ్ ఎలా నేను నా ఈ కెరియర్ చూస్ చేసుకున్నానో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే వాట్ ఈస్ మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో నేను ఎలా అంటే ఎక్కడ స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నా కదా, నా కెరీర్ ఏంటి ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటే వీడియోలో. అండ్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అలానే నా కెరియర్ అది. సో ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇప్పుడైతే మనము వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము. నేను ఏం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం మనమైతే ఇప్పుడు. ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను కూడా. సో ఇప్పుడైతే మనము వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో నేను చెప్పినట్టుగా నేను చదువుకున్నదంతా కూడా చిత్తూరే అనమాట. నేను లోకల్ చిత్తూరులోనే పుట్టి పెరిగాం. ఈవెన్ మా పేరెంట్స్ అయినా నేనైనా ప్రాపర్ లోకల్ చిత్తూరు అనమాట. నేను స్కూలింగ్ అంతా ఎక్కడ చేశానంటే ఫస్ట్ అయితే నేను మామూలుగా నర్సరీ ఎల్కేజీ అవన్నీ వేస్తారు కదా, ఈవెన్ 90s కిడ్స్ అయినా కూడా మాకు కూడా ఎల్కేజీలో అవన్నీ ఉండేదన్నమాట. మా మమ్మీ ఏం చేశారంటే ఎల్కేజీ యూకేజీ చదివించారు. మనం ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి మా మమ్మీ డాడీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంత మంచిగా లేదు. అంటే నేను ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి మా మమ్మీ వాళ్ళు సెపరేట్ అయిపోయారనమాట జాయింట్ ఫ్యామిలీ నుంచి. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సరిగ్గా లేదు అని చెప్పేసి మా పేరెంట్స్ ఏం చేశారు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. కొంగాడిపల్లి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మనకు గుడి దగ్గర ఒక స్కూల్ ఉంటుంది గాండ్లపల్లి హై స్కూల్ అని చెప్పేసి, కొంగాడిపల్లిలో ఉంటుంది గాండ్లపల్లి మున్సిపల్ హై స్కూల్ అని చెప్పేసి. సో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు. ఇక్కడ కామెడీ ఏంటి అంటే ఎల్కేజీలో యూకేజీలో అప్పుడే మనకు చదువు అని చెప్పి డిసైడ్ చేసేస్తారు కదా జనాలందరూ. ఎల్కేజీ యూకే అనేది ఆ పిల్లలకి ఏం తెలియదు కూడా మనకు. కాకపోతే జనాలు ఏమంటారు, మీ పిల్లలకి చదువు రావట్లేదు అని పోక్ చేస్తూ ఉంటారు మన పేరెంట్స్ని. అందులో నాన్నలు పెద్దగా పట్టించుకోరు, కానీ అమ్మలు చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఏంటిది చదవట్లేదు అని చెప్పేసి వాళ్ళకు అంటే వీళ్ళు డిమోటివేట్ అయిపోతూ ఉంటారు. సో అదే జరిగింది ఆ విషయంలో కూడా. ఎల్కేజీ యూకేజీకి ఎలా జడ్జ్ చేస్తారు నేను చదవలేనా అని చెప్పి. అండ్ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, మీ అమ్మాయి చదువు రాదు. అండ్ నేను చాలా ఇన్నోసెంట్. చిన్నగా ఉన్నప్పుడైతే అసలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, చాలా కామ్గా ఉండేదాన్ని అంట. మా మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పిల్ల చదువు ఎక్కదేమో ఏంటో అని మా అమ్మకి చాలా దిగులు ఉండేదంట నేను ఎల్కేజీకి చదివేటప్పుడు. ఇంటర్ డిగ్రీ చదువుతుంటే ఫీల్ అవ్వాలి, కానీ మా అమ్మ ఎల్కేజీకే ఫీల్ అయిపోయేది. ఇంక ఇట్లా కాదు, ఇంకా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు కదా, అలాంటప్పుడు ఎందుకులే ప్రైవేట్ స్కూల్లో వేసి డబ్బులు అప్పులు చేసి మనం ఎందుకు చదివించాలి. సో మధ్యలో కాల్ వచ్చి కట్ అయిందనమాట వీడియో. సో ఇప్పుడైతే నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను, తెలుగు మీడియము. గవర్నమెంట్ మనకు కొంగాడిపల్లి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మనకు టెంపుల్ ఉంది కదా అమ్మవారి టెంపుల్, దాని పక్కనే ఉంటుంది గాండ్లపల్లి మున్సిపల్ హై స్కూల్. అందులో ఫస్ట్ స్టాండర్డ్కి జాయిన్ చేశారు. నా జాయినింగ్ కూడా మా డాడీ రాలేదు, మా మమ్మీ వచ్చింది. మా అత్త దివ్యక్కని మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు. మా ఇద్దరిని ఆ స్కూల్లో జాయిన్ చేశారు. దివ్యక్క కూడా ఆదర్శ చదువుతా అనింది. అక్కని నన్ను ఇద్దరిని తీసుకపోయి ఆ స్కూల్లో జాయిన్ చేశారనమాట మా అమ్మ మా అత్త. వాళ్ళిద్దరే మా స్కూల్ జాయిన్ వచ్చిన వాళ్ళు. నేను అక్క కలిసి వెళ్ళేవాళ్ళం స్కూల్కి. అండ్ అక్క వాళ్ళు సెకండ్ క్లాస్ అయిపోయాక తిరుపతి వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. అండ్ అక్కడ 1వ తరగతి 2వ తరగతికి మనం జడ్జ్ చేయలేం పిల్లలు చదవరా అనేసి. బట్ మినిమం బేసిక్స్ అయితే నేను పికప్ అయ్యాను అనమాట. తెలుగు మీడియంలో జాయిన్ అవ్వగానే కొంచెం పికప్ అయ్యాను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను. అండ్ 3rdకి వెళ్ళేటప్పటికి మనం స్కూల్లో బాగా చదువుతామని చెప్పి మంచి పేరే వచ్చింది. ఎప్పుడైనా మా మమ్మీ మా డాడీ వచ్చినప్పుడు స్కూల్లో టీచర్లు కూడా చెప్పేవాళ్ళు, పాప చాలా బాగా చదువుతుంది అని చెప్పేసి. ఇంకా మనం స్కూల్లో మనకు ఉంటుంది కదా August 15th, రిపబ్లిక్ డే ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను నా నేమ్ ఇస్తాను. నేమ్ ఇచ్చి అక్కడ మన స్పీచ్ ఉంటుంది కదా అది ఇచ్చేదాన్ని నేను. నాకు అది స్కూల్ నుంచి అలవాటు అయింది. అండ్ స్కూల్లో ఎప్పుడు మనమే టాపర్ అనమాట. 5th క్లాస్ వరకు నేనే టాపర్ని మా స్కూల్లో, మనల్ని కొట్టే వాళ్ళే లేరు. ఈవెన్ నన్ను 5th క్లాస్ అన్నప్పుడు మా టీచర్ అడిగింది, ఇన్ని ఇయర్స్గా నువ్వే కదా ఫస్ట్ వస్తున్నావు, 6th వెళ్తావు, అక్కడ నీకు ఇంకా కాంపిటీషన్ ఉంటారు, ఇంకా
పై చదువులకు వెళ్ళేటప్పటికి కాంపిటీషన్ పెరిగిపోతుందని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళినా నేనే టాపర్గా ఉంటాను అని చెప్పాను. చెప్పినట్టే నేను 6th క్లాస్కి ఇంకా మా స్కూల్లోనే ఉంది 6th to 10th. బట్ స్టిల్ మా మమ్మీకి ఆ స్కూల్లో వేయడం ఇష్టం లేదు. 5th క్లాస్ వరకు ఫైన్ ఆ స్కూల్. 5th క్లాస్ వరకు చాలా బాగా చెప్పారు. ఇంకా 6th నుంచి ఆ స్కూల్ వద్దు అంటే మా మమ్మీ అదే స్కూల్లో చదువుకుంది. మా అమ్మకి మంచి ఇంప్రెషన్ లేదు స్కూల్ మీద. గర్ల్స్ హై స్కూల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి రీస్పేట్లో మనకు షర్మన్ గర్ల్స్ హై స్కూల్ ఉంటుంది. అది మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అనమాట. 1.5 to 2 కిలోమీటర్స్ వస్తుంది. 6th క్లాస్ మా మమ్మీ తీసుకెళ్లి జాయిన్ చేసింది. అక్కడ జాయిన్ చేయడానికి కూడా అంత దూరం ఎందుకు, అండ్ అక్కడ ఫీ కట్టాలి మనము. మినిమం బేసిక్ ఫీ ఉంటుంది బికాస్ అది ఎయిడెడ్ అనమాట, గవర్నమెంట్ది కాదు, ఎయిడెడ్ది కాబట్టి. సో మనం కొంచెం ఫీజు కట్టాల్సి వస్తుంది. సో 6th క్లాస్లో జాయిన్ చేయడానికి మా మమ్మీకి మా డాడీకి మళ్ళీ గొడవ. నన్ను ఎప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, కాలేజ్లో జాయిన్ చేయాలన్నా మా మమ్మీ మా డాడీ ఎప్పుడు గొడవ పడేవాళ్ళు. బికాస్ ఆఫ్ ఆర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, నాట్ ఫర్ దట్ ఆడపిల్లకి చదువు అవసరమా అని కాదు. కానీ మా డాడీ అంటే చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు కదా అని మా డాడీ పర్సెప్షన్. మా మమ్మీ ఏంటి, మంచి స్కూల్లో వేసామంటే పిల్లలు ఇంకా మంచిగా ఎదుగుతారు కదా, గ్రో అవుతారు మంచిగా అని చెప్పి మా మమ్మీ పాయింట్. సో నా ఎడ్యుకేషన్ కోసం మమ్మీ మా డాడీ ఎంత దెబ్బలాడుకునే వాళ్ళు, కొట్టుకునే వాళ్ళు, గొడవలు పడేవారు నాకు బాగా గుర్తుంది. 6th క్లాస్ జాయినింగ్ కూడా మమ్మీ నేనే వెళ్ళామన్నమాట స్కూల్కి. మమ్మీ నేనే వెళ్ళి ఇంకా జాయిన్ అయ్యాము. అండ్ ఆ స్కూల్లో టీచర్ మా మమ్మీకి తెలుసు అనమాట, ఒక టీచరు. సో తను లాస్ట్ నేనే జాయిన్ అయ్యాము మా స్కూల్లో. అండ్ మా స్కూల్లో ఏంటి అంటే 6th క్లాస్ కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఫేస్ చేశాను 6th క్లాస్లో, అది కూడా. సో 6th క్లాస్లో మా కరెస్పాండెంట్ టీచరు, తను తమిళియన్ బేసిక్గా. బట్ తమిళియన్, షీనో తెలుగు ఆల్సో, తమిళ్ ఆల్సో, తనకు అన్ని లాంగ్వేజ్ వస్తుంది అనమాట. ఇంటర్వ్యూ మామూలుగా మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ మిస్ అయ్యాను బికాస్ మా మమ్మీ మా డాడీ ఈ డిస్కషన్ వల్ల ఎంట్రన్స్ ఎగ్జామ్ మిస్ అయిపోయాను నేను. ఇంకొక కొన్ని సీట్స్ మాత్రం పర్టికులర్గా ఉంచుతారనమాట ఆ స్కూల్లో, ఇట్లా ఇంటర్వ్యూ బేస్ ఇచ్చేస్తారు. సో అలా నేను ఇంటర్వ్యూ అయితే నార్మల్గా ఏం లేదు, మన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, టీసీ, దాంట్లో చదవమన్నారు తెలుగులో ఉన్నవన్నీ. నేను గడగడా చదివేశాను. సో ఆవిడ ఓకే పర్ఫెక్ట్ అని చెప్పి జాయిన్ చేసేసుకున్నారు. మన బేసిక్ ఫీ ఉంటుంది, ఇయర్లీ మనం 500 రూపీస్ కట్టాలా. ఇంకా నార్మల్వి, క్వార్టర్లీ ఫీజెస్ అవన్నీ సపరేట్ ఉంటుంది. కానీ అడ్మిషన్ ఫీ అయితే మాత్రము 1000 రూపీస్ తీసుకున్నారు అడ్మిషన్ ఫీ మా దగ్గర ఆ రోజు. అండ్ ఇయర్లీ 500 రూపీస్ కట్టాలి అంతే మనము. ఇంకా పెద్దగా ఏం ఉండదు. స్టేషనరీకి దానికి దీనికి కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది. బట్ స్టిల్ అప్పట్లో మా మమ్మీ మా డాడీకి ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి ఇది మాకు కొంచెం కష్టమే. బట్ స్టిల్ మా మమ్మీ లేదు, మా పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పి ఆ స్కూల్లో జాయిన్ చేసింది. ఇంకా పాపం డైలీ నా బ్యాగ్ మోసుకో నేను ఒక అక్కతో పాటు వెళ్ళేదాన్ని అనమాట 6th క్లాస్లో. అక్క 10th, నేను 6th, 1 year అక్కతోనే వెళ్ళేదాన్ని, అక్కతో వచ్చేదాన్ని. అండ్ ఆ తర్వాత ఆ అక్క 10th అయిపోయాక 7th క్లాస్లో ఇంకా ఆటోకి వచ్చేదాన్ని. అది కొంచెం కష్టం అయ్యేదని మా మమ్మీ నాకు ఐ థింక్ 7th క్లాస్లోనే సైకిల్ కొనిచ్చింది. 6th క్లాస్ అంతా సగం ఇయర్ వరకు అక్కతో పాటు వెళ్ళొచ్చేదాన్ని. ఇంకా వాళ్ళు 10th వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ అవి ఉంటాయి కదా, ఇంకా కష్టమైద్ది అనేసి మా మమ్మీ నేను 7th క్లాస్ వెళ్ళే లీవుల్లో నేను ఏం చేశానంటే సైకిల్ నేర్చుకున్నాను. ఇంకా 7th క్లాస్కి సైకిల్ వచ్చేసింది. ఇంకా 7th నుంచి ఇంకా 10th వరకు ప్రాబ్లమే లేదనమాట. ఎడ్యుకేషన్ వైజ్ నేను ఎప్పుడు మంచి స్టూడెంట్ని. అండ్ నాకు చదువు అంటే మరీ అంత పడి చచ్చిపోయేంత ఇష్టమేం కాదు. చదువుకుంటే నా జీవితం బాగుంటుంది, అమ్మ నాన్నలా నేను కష్టపడే పని లేదు అనేది ఒక్కటే నాకు అర్థమైంది. బికాస్ మా మమ్మీ మా డాడీ చిన్నప్పుడు చాలా పనులు చేసేవాళ్ళు, మా నాన్న కానీ మా అమ్మ కానీ. మమ్మల్ని చదివించడానికి జస్ట్ కేవలం నన్ను మా చెల్లిని చదివించడానికి మాత్రం వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఈవెన్ నాకు కూడా తెలుసు అది. మా మమ్మీ ఒకటే చెప్పేది, చదువుకుంటే మాలా కష్టపడే పని ఉంటుంది నీకు అని. ఇలా మోటివేట్ చేసి అలా 6th to 10th నేను మంచి స్టూడెంట్ అనమాట. 6th to 10th మా స్కూల్లో నేనే ఫస్ట్. అంటే కాంపిటీషన్స్లో ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తాను, ప్రైజ్ తీసుకునే వస్తా. అండ్ 6th to 10th ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మనకు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అన్నీ ఉంటాయి కదా అకాడమిక్ ఇయర్లో. ఆ యూనిట్ టెస్ట్లో అన్నిట్లో మనమే ఫస్ట్ అనమాట. నేను తోపని నేను చెప్పాను, కాకపోతే నాకు చదువుకోవడం, అందులో ఫస్ట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అదొక కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ అనమాట. నేను స్కూల్లో ఉన్నప్పుడు తెగ చదివేసేదాన్ని అసలు. అంటే రేపు ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా స్కెడ్యూల్ వేసుకుంటాను, మొత్తం ఆ రోజు చెప్పిన లెసన్స్ చదివేసుకుని రెడీగా కూర్చొని ఉంటాను అనమాట. యూనిట్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు పెట్టినప్పుడు ఐఎమ్ రెడీ, ఎందుకంటే ఆల్రెడీ చదివేసి నేర్చుకున్నాను కదా. సో నాకు ప్రాబ్లం ఉండేది కాదు. అలా 6th to 10th వరకు మనమే టాపర్ స్కూల్లో. కాకపోతే 10th పబ్లిక్ ఎగ్జామ్లో మాత్రం నేను స్కూల్లో 3rd వచ్చాను. నేను అసలు అవమానంగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకో నాకు అంటే 6th నుంచి 10th వరకు నేనే టాపర్ అని చెప్పి నా మైండ్ ఫిక్స్ అయిపోయింది. కాంపిటీషన్స్లో వెళ్ళినా కూడా ఖచ్చితంగా నేను ప్రైజ్ తీసుకుని వచ్చేదాన్ని. అలా బయట కాంపిటీషన్స్కి వెళ్ళినా ప్రైజ్లు వచ్చేది.
అంటే మా పేరెంట్స్ ఫిక్స్ అయిపోయారు ఈ పాప బాగా చదువుతుంది. ఈవెన్ స్కూల్లో టీచర్లు కూడా ఫిక్స్ అయిపోయారు మీ పాపకు మంచి మార్కులు వస్తాయి 10th లో. అంటే మన 90s కిడ్స్ అందరికీ బాగా తెలుసు కదా, చాలా మంది బాగా చదివే వాళ్ళకి మార్కులు రాలేదు. చదవని వాళ్ళందరూ అంటే టాపర్స్ గా రాని వాళ్ళందరూ కూడా అంటే టాప్ 10 లో మేబీ వాళ్ళు ఉండుండొచ్చేమో, వాళ్ళందరూ టాపర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయారు బికాస్ ఆఫ్ మన ఎస్ఎస్సి బోర్డు గురించి తెలిసిందే కదా మనకు. ఐ మీన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అంటే నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. 10th క్లాస్ లో మన 90s కిడ్స్ అందరికి అదే జరిగింది కదా, సో నేను కూడా ఆ బాధితురాలనే అనమాట. నేను ఎంత చదువుకుని ఎంత రాసినా కూడా స్కూల్ 3rd వచ్చేసాను. అసలు రిజల్ట్ వచ్చిన రోజైతే నన్ను చూడాలా, లిటరల్ నేను 3 days ఏడ్చాను. అండ్ నాకంటే తక్కువ మార్కులు వచ్చింది మా తమ్ముడికి. వాడేమో మంచిగా స్వీట్స్ పట్టుకుని ఊరంతా పంచాడు. ఐ మీన్ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి అందరికి పంచుకొని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఇంత కష్టపడి రాశాను, అంతే రోజు 4 o'clock లేచి చదివేదాన్ని. 10th అంతా కష్టపడ్డాను, ఎగ్జామ్స్ అప్పుడు కష్టపడ్డాను. నాకు ఎందుకు మార్కులు రాలని చెప్పి నాకు అవమానం అయిపోయింది అనమాట. అండ్ నేను స్కూల్కి కూడా వెళ్ళే సర్టిఫికేట్ కోసము, టీసీ కోసము. అండ్ స్కూల్లో స్వీట్స్ కూడా వాళ్ళ పాపం టీచర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు నాకు మంచి మార్కులు వస్తాయని చెప్పేసి. బట్ సమ్హౌ అది రాలేదు. అండ్ డిప్రెషన్ అని నేను చెప్పను కానీ కైండ్ ఆఫ్ అలా అయిపోయింది అనమాట నా మైండ్. సరే ఎందుకు రాలేదు అని ఆలోచించడం పక్కకు పెట్టేసి నేను ఇది ఇంతే అని ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాను. చాలా డేస్ ఏడ్చాను. ఇంక ఇట్లా కాదని ఇంకా మా మమ్మీ మా డాడీ సరి చెప్పారు, అట్లా కాదు ఇట్స్ ఓకే అందరికి కామనే అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఓకే ఇంకా ఇంటర్ జాయిన్ అవ్వాలి, అదొక పెద్ద కసరత్ అనమాట. సో నా ఇంటర్మీడియట్ కూడా ఒక స్టోరీ ఉందనమాట, సేమ్ యాజ్ యూజువల్. మా డాడీ ఏమో గవర్నమెంట్ కాలేజ్లో వేద్దామంటాడు, మా మమ్మీ ఏమో గవర్నమెంట్లో వేస్తే లెక్చరర్లు రారు కాలేజ్కి, వాళ్ళకి ఏం చెప్పారు ఊరికే వేస్ట్ అయిపోయింది, ప్రైవేట్లోనే జాయిన్ చేద్దామని మా మమ్మీ. మళ్ళీ డిస్కషన్, మళ్ళీ గొడవ, మళ్ళీ రచ్చ. నిజంగా నాకు ప్రతిసారి ఏదైనా ఒక అంటే స్కూల్ టైంలో ఎడ్యుకేషన్ టైంలోనే కాదు జాబ్ అప్పుడు కూడా అంతే, ఎప్పుడు మా మమ్మీ మమ్మల్ని ఎక్కడైనా బెటర్గా వేద్దాము అన్నప్పుడల్లా మా డాడీ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మనం చూసుకొని ముందుకెళ్ళాలి, ఊరికి దిగేయకూడదు, మళ్ళీ రేపటి రోజు మనమే అప్పులు కట్టుకోవాలని మా డాడీకి అప్పులు అంటే చాలా భయం అనమాట బేసిక్గా. సో అందుకే మా డాడీ ఎప్పుడూ ఇలా లెగ్ పుల్ చేసేవాళ్ళు అనమాట బ్యాక్కి. బట్ మా మమ్మీ అస్సలు ప్రసక్తే లేదు నేను వేస్తా అని చెప్పి నన్ను విద్యా వికాస్లో వేసింది. కొంగారెడ్డిపల్లిలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, ఎవరైనా విద్యా వికాస్లో చదువుకొని ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు నో. అదొక పెద్ద స్కూల్ అనమాట మళ్ళా ఇంటర్లో. అండ్ ఇంటర్లో నేను 10th వరకు తెలుగు మీడియం చదివాను కదా, ఇంగ్లీష్లో మంచి మార్కులే వచ్చేది నాకు. మరి రాదని కాదు, కొన్ని అర్థం అయ్యేది. అంటే బేసిక్ ఇంగ్లీష్ నాకు వచ్చు, అర్థం చేసుకుంటాను. కానీ ఇంటర్ మా మమ్మీ మా డాడీతో గొడవపడి ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేసింది, చెప్పాను కదా విద్యా వికాస్ అని చెప్పి. ఫస్ట్ డే మంచిగా వెళ్ళాను, వాళ్ళు అప్పుడే సిగ్రిగేట్ చేశారు. అక్కడే మనకు డిసప్పాయింట్మెంట్ అనమాట. 500 బిలో మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ సెపరేట్గా, 500 అబోవ్ వచ్చిన వాళ్ళందరినీ సెపరేట్గా స్ప్లిట్ చేశారు. సో అక్కడ నాకు అవమానం అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను అంత మంచి స్టూడెంట్ని, నేనేంటి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో కూర్చోవాలని చెప్పి అక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ అయింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళు జాయిన్ అయిన నెక్స్ట్ డేనే క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఇంకా మా క్లాసు తెలుగు మీడియం వాళ్ళు నాకు వేలమే లెక్క పెట్టుకోవచ్చు అనమాట, అంతమంది తెలుసు. మిగతా అందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే. వాళ్ళు మాట్లాడే తీరు అవన్నీ చూసి నాకు అసలు భయం వచ్చేసింది. అండ్ క్లాసెస్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, అదే నాకు ఇంకా పెద్ద షాక్. ఐ నో ఇంగ్లీష్లో ఉంటుందని, మేబీ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అనుకున్నా నేను ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు. బట్ అసలు అది జరగలేదు. కంప్లీట్గా ప్రతిదీ ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. ప్లస్ మనం రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. తెలుగులో రన్నింగ్ నోట్స్ రాయమంటే రాసేసుకుంటా, కానీ ఇంగ్లీష్లో రాయాలంటే నాకు కష్టము, స్పెల్లింగ్లు వచ్చేది కాదు. సీరియస్లీ నాకు ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అంటే ఫస్ట్ ఒక 2-3 months చాలా భయం వేసేసి లిటరల్లీ నాకు ఫీవర్ వచ్చేసింది. ఒక 2 weeks నేను కాలేజ్ మొహం కూడా చూడలేదు భయానికి. ఆఫ్టర్ దట్ ఇంకా ఓకే మనం అడ్జస్ట్ అవ్వాలి, లేదంటే మన జీవితం ఇలా ఉండదు. మా నాన్న ఇంకా మా అమ్మ తిట్టడం స్టార్ట్ చేశారు. నువ్వు వద్దన్న పాప నాకు జాయిన్ చేసినావు, ఆ భయం వచ్చే జ్వరం వచ్చేసింది, అంతా నీ వల్లే, నేను చెప్తే వినవు నువ్వు అని మా మమ్మీని బ్లేమ్. పాపం మా మమ్మీ ఏం చేస్తుంది, మా మమ్మీ మా బెటర్ ఫ్యూచర్ కోసమే జాయిన్ చేసింది అక్కడ. ఇంకా ఇలా కాదు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది రియాలిటీ అని నాకు అర్థమైంది. అంటే మరి టాపర్ అవ్వాలనైతే లేదు కానీ జస్ట్ పాస్ మార్కులు వస్తే చాలరా బాబు అనే సిచ్యువేషన్కి వచ్చేస్తాను నేను ఇంటర్లో. అండ్ నాకు బేసిక్ వర్డ్స్ మేము తెలుగులో వాడేటివి ఇంగ్లీష్లో అదని తెలీదు బేసిక్గా నాకైతే. అండ్ చాలా వర్డ్స్, సెంటెన్సెస్, మ్యాథ్స్ ఎస్పెషల్లీ. నాకు మామూలుగా మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉండేది, చాలా మందికి ఇష్టం ఉంటుంది మ్యాథ్స్ అంటే. మనం తీసుకుంది మళ్ళీ ఎంపీసీ,
మ్యాథ్స్ అంటే ఇష్టం ఉంటుంది కానీ అదొక టైప్ ఆఫ్ భయం అయిపోయింది నాకు జాయిన్ అవ్వగానే. మా అమర్నాథ్ సార్ వస్తారు, చెప్పుకుంటా పోతారు, రాసుకుంటా పోవాలి మనము. ఆయన మధ్యలో క్వశ్చన్లు అడుగుతాడు, ఫార్ములా అడుగుతాడు. అమ్మో, ఫస్ట్ 6 months హారిబుల్ అనిపించింది నాకు. లంచ్ అవ్వగానే ఆయనదే క్లాస్ ఉంటుంది. ఫస్ట్ 10 నిమిషాలు ఆయన ముందులో చెప్పిన ఫార్ములాలు అన్నీ అడుగుతాడు. రేపు నేర్చుకోరని అంటాడు మళ్ళీ చెప్పకపోతే. అలా 2-3 సార్లు నేను చెప్పలేదు, నాకు గిల్టీ అనిపించింది. ఇంకా అప్పటి నుంచి ఇలా కాదు, మనం చదువుకోవాలి గట్టిగా అని ఫిక్స్ అయ్యాను. తెలియని పదాలు వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అంటే లైక్ దీని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అని చెప్పి కనుక్కొని చదువుకొని ఇంటర్ అయితే నాకు పర్లేదు 276 మార్క్స్ వచ్చాయి. ఇంకా మా మమ్మీ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అట్లీస్ట్ మా మమ్మీ నేను ఒక 350 మార్క్స్, అంటే మనకు 475 కదా, అట్లీస్ట్ ఒక 350+ తెచ్చుకుంటాను ఎక్స్పెక్ట్ చేసింది. కాకపోతే బట్ ఫైన్, మళ్ళీ మా మమ్మీకి ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిపోయినావు చాలని మా మమ్మీ అన్నారు. అండ్ చాలా మంది ఇంప్రూవ్మెంట్, అప్పుడు మనకు ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ ఉండదు యాక్చువల్గా ఇంటర్ వాళ్ళకు మనకు ఇంప్రూవ్మెంట్ రాసుకుంటే మంచిగా మార్కులు పెరుగుతాయని చెప్పేసి. కానీ మా డాడీ ఎందుకులే వద్దులే అని చెప్పి లైట్ తీసుకోమన్నారు. కానీ డబ్బులు ఎందుకు వేస్ట్ అనేది మా డాడీ ఫీలింగ్. మమ్మీ అలా కాదు, చాలా మంది చెప్పారు రాయని ఇంప్రూవ్మెంట్ రాయని అని. దానికో పెద్ద డిస్కషను. మళ్ళీ ఫైనల్ గా డిస్కషన్లన్నీ సఫలమయ్యి మా డాడీ ఇంప్రూవ్మెంట్ కోసం డబ్బులు కట్టాడు. కొంచెం గట్టిగానే చదివాను. అందరికీ తెలుసు కదా 2011 బ్యాచ్ వాళ్ళకు మనకు ఫిజిక్స్ పేపర్ ఎంత టఫ్ వచ్చిందో. నేనైతే జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకున్నాను, అది కూడా పక్కన అబ్బాయి నేను డిస్కస్ చేసుకొని రాసుకున్నాను. నేను కాపీ కొట్టాను, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే అంత టఫ్ క్వశ్చన్ పేపర్ అసలు మనం ఇమాజినేషన్ లో కూడా రాదనమాట. ఫిజిక్స్ అంత టఫ్ పేపర్ వచ్చింది. ఇంకా అన్ని సెంటర్స్ వదిలేసారు లిటరలీ రాసుకోండి అని చెప్పి. బికాస్ మన సిలబస్ లో లేని క్వశ్చన్స్ వచ్చాయి చాలా మటుకు. మనకున్న బుర్రే కొంచెము అసలు, అంటే ఇంగ్లీష్ మీడియం కదా, ఫస్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్స్. అబ్బో, నువ్వు జాయిన్ అయిన 3 monthsకే మాకు ఇక్కడ మంచి టెస్ట్ పెట్టారు. అది ప్లస్ ఈ పబ్లిక్ లో ఏమో అసలు ఫిజిక్స్ పేపరే మార్చేశారు. ఫైనల్ గా 275 మంచి మార్కులే, బట్ స్టిల్ ఇంప్రూవ్మెంట్ రాస్తే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పారు. నాకు 25 మార్క్స్ ఏమో పెరిగింది. 300+ వచ్చేసాను నేను. ఐ థింక్ 310, 320 ఇంప్రూవ్మెంట్ రాసాక నాకు వచ్చిన మార్కులు అరౌండ్ 30 మార్క్స్ దాకా వచ్చింది. నాకు 30 to 35 మార్క్స్ వచ్చాయి. అది గుడ్ నెంబర్ యాక్చువల్గా. ఇంప్రూవ్మెంట్ రాసాక కూడా చాలా మందికి 1-2 మార్కులే పెరుగుతాయి, నాకు 35 పెరిగింది. సో సమ్వాట్ నేను హ్యాపీ, మా పేరెంట్స్ కూడా హ్యాపీ. బట్ మా డాడీ జస్ట్ 35 మార్కులకి అది పెరిగింది అన్నాడు. బట్ నీకు ఎండ్ ఆఫ్ ద డే నీ పర్సంటేజ్ మ్యాటర్ కదా. సారీ. అలా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి మనం ఇంకా అడ్జస్ట్ అయిపోయాం అనమాట. ఏం చెప్పినా మనకు అర్థమయ్యేది. ఎస్పెషల్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే మాకు సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ సార్ ఒక ఆయన వచ్చాడు. నాకు ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ అంటే చాలా భయం ఉండేది, ఎందుకో తెలీదు. మొత్తం బట్టి పట్టి రాసేదాన్ని. బట్ సెకండ్ ఇయర్లో ఒక మ్యామ్ వచ్చారు, ప్లస్ ఒక సార్ వచ్చారు. మనకు 2 members చెప్తారు కదా, అలా ఆ సారు మేడం వచ్చాక నాకు ఫిజిక్స్ చాలా ఇంప్రూవ్ అయింది. అసలు మార్క్స్ ఫస్ట్ ఇయర్లో చాలా భయం ఉండేది. ఆయన చెప్పేది అర్థం కాదని కాదు, కానీ ఎందుకో సమ్వాట్ భయం వల్ల నాకు ఫిజిక్స్ చాలా కష్టమయ్యేది అసలు. కానీ సెకండ్ ఇయర్లో శివకుమార్ సారు, ఉషా మ్యామ్ వీళ్ళిద్దరూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు అర్థమయ్యేలాగా. కాబట్టి ఓకే, సెకండ్ ఇయర్లో నాకు మంచి మార్క్సే వచ్చాయి. 700 మార్క్స్ వచ్చాయన్నమాట. వెల్ అండ్ గుడ్. మా డాడీ టీటీసీ జాయిన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు. కాకపోతే మన ఏజ్ సరిపోలేదని చెప్పి వాళ్ళు చెప్పేశారనమాట. మా డాడీ డిగ్రీ వద్దు, టీటీసీలో వేస్తాను, అదే డైట్ దాంట్లో వేస్తాను, లేదా పాలిటెక్నిక్ వేస్తాను, అది ఇది అని చెప్పి చాలా డిస్కషన్స్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే మా ఇంట్లో నేను మా మమ్మీ ఏమనుకుంటే అదే జరుగుతుంది అనమాట. మా డాడీ లేదు, మా చెల్లి లేదు, చుట్టుపక్కల వాళ్ళు లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే మేము డిగ్రీ మా మమ్మీకి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా చెప్పేవాళ్ళు, అందరూ ఆడపిల్లకి చదవద్దు అనే వాళ్ళే తప్ప మోటివేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బట్ స్టిల్ మా మమ్మీకి ఉన్న సర్కిల్లో మాత్రము కొంచెం బాగా ఎడ్యుకేటర్సే ఉండేవాళ్ళు. కాబట్టి డిగ్రీ జాయిన్ చేయించండి, మంచిగా ఉంటుంది, గ్రాడ్యుయేట్ అయితే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కాకపోయినా ప్రైవేట్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా మన ఆడ లేదు, టీటీసీ జాయిన్ చేస్తానని చెప్పి అప్లికేషన్ దాకా వెళ్ళాం మేము. అప్లికేషన్లో ఏమో ఏజ్ యాక్సెప్ట్ చేయలేదండి, సారీ అండి అన్నారు. సో ఇంకా మా నాన్నకు ఆప్షన్ లేక మా నాన్న వెళ్ళి డిగ్రీలో అడ్మిషన్ తీసుకొచ్చారనమాట. సో అలా నాకు ప్రతి స్టేజ్లోనూ నేను ఏదనుకుంటే అదే జరిగిద్ది అనమాట. మా నాన్న మిషన్ ఇంపాసిబుల్ మనము, నేను మా అమ్మ ఏదనుకుంటే అదే జరిగింది. ఇంకా డిగ్రీ జాయిన్ చేశారు. నేను బీఎస్సీ స్టాటిస్టిక్స్ తీసుకున్నాను, బీఎస్సీలో ఎంఎస్సిఎస్. సో బీఎస్సీలో మనది స్టాటిస్టిక్స్ చెప్పుకోవాలంటే
ఇంకా మనం అంటే అప్పటికి అలవాటు పడిపోయాం కాబట్టి నాకు డిగ్రీ ఈజీ అయిపోయింది. బికాస్ నేను డైరెక్ట్గా డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం చదివితే నాకు కష్టమయ్యేది. కాకపోతే నేను ఇంటర్లో ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను కాబట్టి నాకు డిగ్రీ ఈజీ అయిపోయింది. అండ్ 3 years కూడా మంచి పర్సెంటేజ్తో నేను గ్రాడ్యుయేట్గా బయట వచ్చాను. నేను డిగ్రీ వచ్చేసి విజ్ఞాన్ సుధా డిగ్రీ కాలేజ్ చిత్తూరులో మురుగన్పల్లిలో ఉంటుంది. ఇప్పటికీ ఉందిలేండి కాలేజ్. బట్ అప్పుడున్న లెక్చర్స్ చాలా మంది లేరు అక్కడ. అండ్ అక్కడ కూడా ఒక మెమరీ ఉంది నాకు. మా కంప్యూటర్ సార్ అయితే చాలా మోటివేట్ చేశారు. నేను కోడింగ్ అంతా కూడా నేను డిగ్రీ జాయిన్ అవ్వకముందే సి నేర్చుకున్నాను, సి లాంగ్వేజ్. సో ఇంటర్లో అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఆయన చెప్పేటప్పుడు క్వశ్చన్స్కి కొంచెం ఆన్సర్ చేయడం కానీ, లైక్ ప్రోగ్రామ్స్ రాయమన్నప్పుడు సి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ నేను నేర్చుకున్నాను కోర్సు. సో రాయడం కానీ ఇవన్నీ ఉండేది. సో మా కంప్యూటర్ సార్ చాలా మోటివేట్ చేశారు నన్ను. ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ 3 years చాలా మోటివేట్ చేశారు ఆయన. కోడింగ్ అంతా నేర్చుకో, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నీకు బయట జాబ్స్కి వెళ్ళినప్పుడు అని చెప్పి. ఇంకా నేను కూడా చాలా బాగా అంటే మంచి మార్క్సే వచ్చింది నాకు. 75% పాస్ అయ్యాను నేను. 3 years కూడా నాకు 75 అనమాట. సో ఫైనల్గా నా డిగ్రీ అయితే అయిపోయింది. సో యాజ్ ఐ సెడ్ నా డిగ్రీ అయిపోయింది కాబట్టి వీడియోలు ఎందుకు చాలా పెద్దగా అయిపోతుంది. సో నేను ఇంకొక వీడియో అంటే దీన్ని 2 parts చేస్తాను. వాట్ ఈజ్ మై జాబ్ అండ్ వాట్ ఈజ్ మై కెరియర్, అంటే నా కెరియర్ ఎలా స్టార్ట్ చేశాను అండ్ మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి నేను ఈ వీడియో 2 parts చేస్తాను. బికాస్ మరీ లెంతీ వీడియో అయిపోతే ఎవరు చూడరు బేసిక్గా, అందుకోసమే. దీన్ని మనం part 1గా పెట్టుకుందాం. సో నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. బాయ్ బాయ్. Baila conmigo bajo la luna.